Hi my dear friends and students, welcome to our channel Learn English with Amir. ఈరోజు మనం ద హిందూ వొకాబులరీ ఎడిటోరియల్ డిస్కషన్ చేయడానికి ట్రై చేద్దాం. రైట్, రీసెంట్లీ ఎడిటోరియల్లో పబ్లిష్ అయిన ఇస్రో శాటిలైట్ యొక్క డాకింగ్ ఏదైతే ఆర్టికల్ ఉందో దాన్ని ఒకసారి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ట్రై చేస్తాను. ఓకే, ఎవరైతే ఇంగ్లీష్ లాంగ్వేజ్ని నేర్చుకోవాలి అని ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ ఉన్నారో, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎంతూజియాస్ట్ అండ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి ప్రిపరేషన్ చేసే స్టూడెంట్స్ ఈ వీడియోని తప్పకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇది మీకు చాలా హెల్ప్ఫుల్ ఉండబోతుంది. నాకు కంటిన్యూస్గా రిక్వెస్ట్ వచ్చాయన్నమాట స్టూడెంట్స్ దగ్గర నుంచి, ఏంటంటే గ్రామర్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయడం, ఒకాబ్ చదవడం ఎలా అని మీరు చెప్తున్నారు సార్, కాకపోతే ఎక్కడో లాంగ్వేజ్ అనే రియల్ సెన్స్ అనేది మాకు మిస్ అవుతుంది, మాకు ప్యాసేజ్ చేయడం రావట్లేదు, క్లోజ్ టెస్ట్ చేయడం రావట్లేదు అని వచ్చే ఒక కాన్స్టెంట్ రిక్వెస్ట్ అనమాట. ఏంటంటే క్లోజ్ టెస్ట్ చేయాలన్నా, ప్యాసేజ్ చేసుకోవాలన్నా కూడా లాంగ్వేజ్ రీడింగ్ స్కిల్స్ ఉండాలి, అండర్స్టాండింగ్ స్కిల్స్ ఉండాలి. సో ఈ వీడియో ఎవరి కోసం అంటే, ఎవరైతే స్టూడెంట్స్ ఎగ్జామినేషన్లో ప్యాసేజెస్ అటెంప్ట్ చేసి ఫుల్ మార్క్స్ స్కోర్ చేద్దాం అనుకుంటున్నారో, అండ్ ఎవరైతే స్టూడెంట్స్ క్లోజ్ టెస్ట్ ఏరియాని చాలా తక్కువ టైంలో చాలా మంచిగా పర్ఫామ్ చేసి ఏస్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ ఈ వీడియో చాలా రెలవెంట్ ఉంటుంది. అండ్ ఎప్పుడు టైం కుదిరితే అప్పుడు నేను రీడింగ్ స్కిల్స్ పైన కొంచెం ఫోకస్ పెట్టి హిందూ ఎడిటోరియల్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో ఏం దొరుకుతుంది మీకు అంటే, 1, మీరు ఈ వీడియో చూడడం వల్ల ఒకటి లాంగ్వేజ్ అయితే 100% ఇంప్రూవ్ అవుతుంది. సో ఎవరైనా కామనర్ కనుక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ సంబంధం లేని వాళ్ళు ఈ వీడియో చూస్తే మీ లాంగ్వేజ్ చాలా అద్భుతంగా ఇంప్రూవ్ అవుతుంది. హిందూ న్యూస్ పేపర్ చదవడం అసలు ఎలా అనేది మీకు అర్థం కాదు సార్, చాలా డిఫికల్ట్గా అనిపిస్తుంటుంది. దాన్ని చాలా సింప్లిఫై చేసి నేను మీకు అర్థమయ్యే విధంగా చెప్పడానికి ట్రై చేస్తాను. సో లాంగ్వేజ్ ఇంప్రూవ్మెంట్ కావాలి అనుకున్న ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా, ప్రతి ఒక్క పర్సన్ కూడా ఈ వీడియో చూడొచ్చు. అండ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ విషయానికి వస్తే, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీరు ప్యాసేజ్ క్వశ్చన్స్ చేయాలంటే, ఆర్సీ అంటాం, ఆర్సీ క్వశ్చన్స్ చేయాలన్నా ఆర్ క్లోజ్ టెస్ట్ చేయాలన్నా తప్పకుండా ఈ వీడియోని, ఇలాంటి వీడియోస్ని మీరు తప్పకుండా ఎండింగ్ వరకు చూస్తుండండి. రైట్, ప్యాసేజ్ చదవడము, కాంప్రిహెన్షన్, ప్యాసేజ్ అర్థం చేసుకోవడం, ఆర్టికల్స్ అర్థం చేసుకోవడం మీకు రావాలన్నమాట. సెంటెన్సెస్ లింక్ చేయడము అండ్ అసలు కాంటెక్స్ట్ అసలు ఏ డిస్కషన్ జరుగుతుంది డీకోడ్ చేయడము, ఇది మీకు రావాలి. ఓకేనా, సో దానికోసం రైట్. అండ్ ఎండింగ్ ఆఫ్ ద వీడియోలో ఒక హిందూ న్యూస్ పేపర్ అంటే భయమే స్టూడెంట్స్కైనా ఎవరికైనా ఏంటి అంటే దాంట్లో ఉండే భారీ పదాలు అవునా కదా. సో ఈ వొకాబులరీ కూడా నేను సింపుల్ లాంగ్వేజ్లో మీకు నేర్పించడానికి ట్రై చేస్తాను. సో ఎడిటోరియల్ వొకాబ్ కూడా మనం డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఇలాంటి వీడియోస్ నేను తప్పకుండా టైం దొరికినప్పుడల్లా వేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఓకే, మీకు కూడా ఇలాంటి వీడియోస్ కనుక ఇంట్రెస్ట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, అది నాకు ఇంకా మోటివేషన్ ఇస్తుంది మళ్ళీ వీడియోస్ ఇలాంటివి చేయడానికి. ఓకేనా, సో వొకాబ్ కూడా మనం డెవలప్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఎడిటోరియల్ వొకాబ్ నేను ఫైనల్గా ఇస్తాను, అప్రాక్సిమేట్గా 12 వర్డ్స్, వాటి సినోనిమ్స్, యాంటోనిమ్స్. సో వీడియో ఎండింగ్ వరకు చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, తప్పకుండా చూడండి. ఎవరైతే ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ ఎలా చదవాలి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ని అసలు ఎలా నేర్చుకోవాలి న్యూస్ పేపర్ ద్వారా డౌట్ ఉందో వాళ్ళందరూ కూడా ఇది చాలా హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే, సో టుడేస్ టాపిక్, అసలు ఈరోజు మనం చదవబోయే ఎడిటోరియల్ కాలం దేని గురించి అంటే శాటిలైట్స్ గురించి, శాటిలైట్ డాకింగ్ గురించి. ఇది ద హిందూ ఎడిటోరియల్లో వచ్చిన ఒక ఆర్టికల్, డైరెక్ట్గా మీరు న్యూస్ పేపర్లో చూడొచ్చు కూడా. ఓకేనా, రైట్. సో ఇస్రో శాటిలైట్ హ్యాండ్ షేక్ గురించి వీడియో అనమాట. సో ఇంగ్లీష్ భయం అనుకునే వాళ్ళు ఈ వీడియోని తప్పకుండా ఎండింగ్ వరకు చూడండి. ఓకే, రైట్. సో డైరెక్ట్గా మనం రీడింగ్తో స్టార్ట్ చేద్దాం. లాంగ్వేజ్ సెన్స్ అసలు మీరు మిస్ అవ్వకుండా ఉండడానికి ట్రై చేయండి. ఒక ఇంగ్లీష్ అనేది మీరు సబ్జెక్ట్ లాగా ట్రీట్ చేయకుండా ఇంగ్లీష్ని ఒక లాంగ్వేజ్ లాగా ట్రీట్ చేయాలి. సో లెట్ us నౌ ట్రై టు రీడ్ దిస్ ఎంటైర్ ఆర్టికల్. నేను మీకు ఎంటైర్ ఆర్టికల్ని ఒకసారి డిస్ప్లే చేయడానికి ట్రై చేస్తాను. రైట్, స్లైడ్ బై స్లైడ్. దిస్ ఈస్ ద ఫస్ట్ స్లైడ్. మీరు కంప్లీట్గా చదవడానికి అర్థం చేసుకోండి. రైట్, ఇది డైరెక్ట్గా ద హిందూ ఎడిటోరియల్లో వచ్చిన ఒక ఆర్టికల్ అనమాట. రైట్, ఒక ఫస్ట్ స్లైడ్ చదువుకోండి. ఆర్ యూ ఏబుల్ టు అండర్స్టాండ్ దిస్ ఆర్ నాట్? అండ్ వర్డ్స్ ఇక్కడ హైలైట్ చేసేసి ఉన్నాయి, వీటి మీనింగ్స్ నేను తర్వాత మీకు డీటెయిల్ ఒక పీడిఎఫ్ ఫామ్లో ఎడిటోరియల్ వొకాబులరీ అని చెప్పేసి అది మీకు డైరెక్ట్గా పీడిఎఫ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ పీడిఎఫ్ కోసం మీరు కింద కామెంట్ సెక్షన్లో కనిపించే టెలిగ్రామ్ లింక్ యూస్ చేసి టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. ఓకేనా, దాంట్లో మీకు పీడిఎఫ్ నేను పోస్ట్ చేసేస్తా ఇమీడియట్గా ఈ వీడియో అయిపోయిన తర్వాత. సో మీరు యాక్సెస్ చేయొచ్చు. ఓకే, సో చూడండి, ఇక్కడ ఉన్న ఫస్ట్ ఆర్టికల్ చదవండి. నెక్స్ట్ సెకండ్ హాఫ్ చదవండి. సెకండ్ స్లైడ్ ఇది అనమాట. ఓకేనా, సో రీడ్ ద సెకండ్ స్లైడ్. దిస్ ఇస్ ది సెకండ్ స్లైడ్. సెకండ్ స్లైడ్. ఓకే, ఇది సెకండ్ స్లైడ్ అనమాట. సో రీడ్ ద సెకండ్ స్లైడ్ అండ్ దెన్ ద థర్డ్ స్లైడ్. ఓకే, ఒకసారి వీడియో పాస్ చేసుకోండి, కూల్గా పీస్ఫుల్గా ఏదైనా చదువుకోండి. రైట్, ఎక్కడెక్కడ హైలైట్ చేసి ఉన్నాయో వర్డ్స్ కొంచెం ఫోకస్ చేయండి. ఒక పెన్ అండ్ పేపర్ పట్టుకొని కూర్చోండి, నోట్బుక్ పట్టుకొని కూర్చోండి. ఇమీడియట్గా మనం డిస్కషన్ స్టార్ట్ చేద్దాం. రైట్, సో ఫస్ట్ స్లైడ్ విషయానికి వచ్చేద్దాం, డిస్కషన్. కమాన్, నేను చదువుతాను, నీట్గా మీకు ఎలా చదవాలి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. కమాన్. ఆన్ December 30, 2024 ద ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో, ఇక్కడ ఇస్రో యొక్క ఫుల్ ఫామ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. చూడండి, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఓకే, రైట్. ఓకే, ఇస్రో లాంచ్డ్ ఇట్స్ PSLV C60 మిషన్. PSLV C60 మిషన్ని ఇస్రో లాంచ్ చేయడం జరిగింది. ఓకేనా, ఎప్పుడు ఆన్ December 30, 2024 అంటే ఇయర్ ఎండింగ్లో లాంచ్ చేయడం జరిగింది అనమాట. ఓకే,
ఇట్స్ ప్రైమరీ పేలోడ్ వాజ్ పెయిర్ ఆఫ్ శాటిలైట్స్ ఫర్ ద స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్. ఓకే, చూస్తే ఇక్కడ మీకు కనిపిస్తుంది ఇట్స్ ప్రైమరీ పేలోడ్, ఇది కూడా హైలైట్ చేయండి, దీని మీద కూడా నేను చెప్తాను తర్వాత. రైట్, పేలోడ్ అంటే ఏంటంటే ఏదైతే గూడ్స్ని ఆర్ ఏదైతే ఎక్విప్మెంట్ని ఒక రాకెట్ క్యారీ చేసి స్పేస్లో వదిలిపెడుతుందో దాన్ని అంటారు పేలోడ్. ఓకేనా, పేలోడ్ అంటే సింపుల్గా మీనింగ్ ఏంటి అంటే గూడ్స్ ఆర్ లగేజ్. మీనింగ్ ఏంటి అంటే గూడ్స్ ఆర్ లగేజ్. ఏదైతే గూడ్స్ కానీ ఏదైతే లగేజ్ని కానీ ఒక రాకెట్ క్యారీ చేసి స్పేస్లో వదిలిపెడుతుందో దాన్ని మనం అంటాం పేలోడ్. ఏమంటే యాక్చువల్గా పేలోడ్ అంటే అసలు ఒక స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ దేనిపైన అయితే ఎక్స్పెరిమెంట్ చేయాలనుకుంటుందో అది మెయిన్ మ్యాటర్. ఒక ఎక్విప్మెంట్ ఉంటుంది కదా, లైక్ ఇక్కడైతే శాటిలైట్ని క్యారీ చేయాలి రాకెట్ పని ఏంటి, స్పేస్లోకి తీసుకెళ్ళడం అండ్ శాటిలైట్ని స్పేస్లో వదిలేయడం. ఎస్ఆర్ నో. సో మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే పేలోడ్ అనమాట. పేలోడ్ చాలా ఇంపార్టెంట్, రాకెట్ పని తీసుకెళ్ళి స్పేస్లో వదిలేయడం అంతే. ఓకేనా, అది మెయిన్గా క్యారీ చేసే ఎలిమెంట్స్ పేలోడ్స్ అంటాం, గూడ్స్ అనమాట అవి. ఓకే, వాజ్ అ పెయిర్ ఆఫ్ శాటిలైట్స్. చూడండి, C60 మిషన్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే పెయిర్ ఆఫ్ శాటిలైట్స్ని తీసుకెళ్ళి ఆర్బిట్స్లో వదిలేయాలి. ఓకేనా, రైట్. ఫర్ ద స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్. ఇప్పుడు చూడండి పర్పస్ ఇక్కడ కనిపిస్తుంది. ఇలా మీరు ఆర్టికల్ చదివేటప్పుడు మెయిన్ పర్పస్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. రైట్, స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ చేయడమే చాలా చాలా ఇంపార్టెంట్ విషయం అనమాట ఇక్కడ. ఇది పర్పస్. దీనికోసం ఒక పెయిర్ ఆఫ్ శాటిలైట్స్ని తీసుకెళ్ళి రాకెట్ వదిలేసింది. ఏ శాటిలైట్? PSLV C60. PSLV ఫుల్ ఫామ్ వచ్చేసి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్. పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్. రైట్, ఇది మీకు తెలిసిందే అవునా. సో ఇది రాకెట్ పేరు అనమాట. స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ అంటే ఏంటి? రెండు శాటిలైట్స్ తీసుకెళ్ళి 2 డిఫరెంట్ ఆర్బిట్స్లో వదిలేస్తుంది అనమాట. వదిలేసిన తర్వాత వన్ పర్టికులర్ టైంకి 2 శాటిలైట్స్ని తీసుకొచ్చి ఒక దగ్గర జాయిన్ చేయడానికి, లింక్ ఫామ్ చేయడానికి, కలపడానికి ట్రై చేయడానికి అంటాం స్పేస్ డాకింగ్. ఏమంటే యాక్చువల్గా స్పేస్ డాకింగ్ అండ్ శాటిలైట్ డాకింగ్ అంటాం యాక్చువల్లీ. ఓకే, అంటే మీనింగ్ ఏంటి అంటే 2 శాటిలైట్స్ వచ్చేసి ఒకదానికి ఒకటి షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటాయి, అందుకే దీన్ని అంటున్నాం శాటిలైట్ షేక్ హ్యాండ్ అని. ఓకేనా, 2 శాటిలైట్స్ అనేవి హక్ చేసుకుంటాయి, అలా అనుకోండి, కలుస్తాయి. ఓకేనా, ఒక లింక్ ఫామ్ చేసుకుంటాయి. అది కూడా అంత ఈజీ ఎక్స్పెరిమెంట్ ఏం కాదు, ఎందుకంటే ఒక్కొక్క శాటిలైట్ స్పేస్లో thousands of km/h స్పీడ్లో తిరుగుతూ ఉంటాను, చాలా ఫాస్ట్గా ఆర్బిట్లో. అంత ఫాస్ట్గా తిరిగే ఈ 2 శాటిలైట్స్ని ఒకటే స్పీడ్కి తీసుకొచ్చి చాలా కాన్స్టెంట్ స్పీడ్తో అసలు డిస్టర్బెన్స్ లేకుండా లింక్ చేయడం చాలా కష్టం అనమాట. దాన్ని అంటాం డాకింగ్. డాకింగ్ అంటే ఏంటి అర్థం చేసుకోవాలంటే ఈ వీడియో చూడండి. ఇప్పుడు అర్థమైంది కదా మీకు స్పేస్ డాకింగ్ ఎలా ఉంటుంది అనేది. ఎస్ఆర్ను. సో ఇప్పుడు వినండి. ఓకే, సో స్పెడెక్స్ అంటాం. స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ని షార్ట్గా ఏమని పిలుస్తారో స్పెడెక్స్. ఓకే, స్పెడెక్స్ అని షార్ట్ నేమ్ పెట్టారు. టు డెమాన్స్ట్రేట్ ఆర్బిటల్ రెండెస్వర్స్ అండ్ డాకింగ్. డెమాన్స్ట్రేట్ అంటే ఏదైనా చూపియడం. ఓకేనా, టు షోకేస్ సంథింగ్, రైట్, ఆర్ టీచ్ సంథింగ్. ఆర్బిటల్ రెండెస్వర్స్ అండ్ డాకింగ్. రెండెస్వర్స్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఆర్బిటల్ మీట్. ఓకేనా, ఒక పర్టికులర్ టైంకి ఒక పర్టికులర్ ప్లేస్లో 2 పర్సన్స్ కలవాలన్నా 2 వస్తువులు కలవాలన్నా ఆ మీటింగ్ని మనం ఏమంటాం అంటే రెండెస్వర్స్. బేసికల్గా సీక్రెట్ మీటింగ్స్ని రెండెస్వర్స్ అంటారు. సో ఒక పర్టికులర్ టైంకి షెడ్యూల్ చేసి 2 శాటిలైట్స్ని కలవడానికి ట్రై చేస్తున్నారు కదా, కలపడానికి, అవునా కదా, ఆ మీటింగ్ని రెండెస్వర్స్ అంటాం అనమాట. రైట్, అండ్ దాన్ని డాకింగ్ అని కూడా అంటాం. ద ఎబిలిటీ టు ఎగ్జిక్యూట్ ఇట్ ఇన్ ఆర్బిట్ ఈజ్ అన్ ఎసెన్షియల్ స్టెప్పింగ్ స్టోన్ టు మోర్ కాంప్లెక్స్ మిషన్స్. ఇలా మీరు లాంగ్వేజ్ని చదువుతూ ఉంటే మీ లాంగ్వేజ్ స్కిల్స్ చాలా చాలా ఎన్హాన్స్ అవుతాయి అనమాట. అండ్ లాంగ్వేజ్ స్కిల్ మీకు అయిపోతుంది, అది మీకు కష్టం కాదు, ఈజీ అనిపించడం స్టార్ట్ అవుతుంది. సో బిగినర్స్కి ద హిందూ ఆర్టికల్ అర్థం చేసుకోవడం కొంచెం కష్టం కావచ్చు, బట్ ఓవర్ టైం మీరు చదువుతూ ఉంటే ఇలా కనుక హైలైట్ చేసుకుంటూ ఒక్కొక్క వర్డ్ని గూగుల్ చేసుకుని చదివితే మీకు చాలా ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది. చూడండి, ద ఎబిలిటీ టు ఎగ్జిక్యూట్ ఇన్ ఆర్బిట్ ఈజ్ అన్ ఎసెన్షియల్ స్టెప్పింగ్ స్టోన్ టు మోర్ కాంప్లెక్స్ మిషన్స్. రాబోయే చాలా కాంప్లెక్స్ మిషన్స్ అచీవ్ చేయాలి అంటే ఈ డాకింగ్ అనేది చేయడం రావాలి. ఓకేనా, సో ఇది ఒక స్టెప్పింగ్ స్టోన్ అనమాట మనకి. ఓకేనా, ఇది ఓన్లీ ఫస్ట్ స్టోన్, దీన్ని యూస్ చేసుకొని చాలా ఎక్స్పీరియన్స్ తర్వాత చేద్దామని ఇస్రో అనుకుంటుంది. బాగుంది. ద లాంచ్ వాజ్ ఆల్సో హెయిల్డ్ యాజ్ ఇస్రో ఎండింగ్ ద ఇయర్ ఆన్ అ హై. ఇప్పుడు చూడండి, ఒక ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్ కనిపిస్తుంది, రైట్, ఎండ్ సంథింగ్ ఆన్ అ హై. ఎండ్ సంథింగ్ ఆన్ అ హై. ఐ వాంట్ టు ఎండ్ దిస్ సెషన్ ఆన్ అ హై. ఐ వాంట్ టు ఎండ్ దిస్ క్లాస్ ఆన్ అ హై. ఎండింగ్ ఆన్ అ హై అంటే మీనింగ్ ఏంటి అంటే చాలా సింపుల్, మనం ఏదైనా ఒక పనిని ఎండ్ చేస్తాం చాలా హై ఫీలింగ్ ఇచ్చేసి. ఓకేనా, అంటే చాలా సక్సెస్ఫుల్గా చాలా పాజిటివ్గా చాలా హ్యాపీ స్పిరిట్తో ఎండ్ చేయడం అనమాట ఎండింగ్ ఆన్ అ హై. ఓకేనా, ఇస్రో కూడా ఇయర్ ఎండింగ్లో ఒక మంచి మిషన్ తోటి హైలో ఎండ్ చేద్దామని డిసైడ్ అయింది, అందుకే వదిలిపెట్టింది స్పెడెక్స్ని. బట్ స్పెడెక్స్ రిమైండెడ్ అస్ దట్ సోఫిస్టికేటెడ్ స్పేస్ ఫ్లైట్ మిషన్స్ కేర్ లిటిల్ ఫర్ ఆర్బిటరీ డెడ్లైన్స్. అయితే మ్యాటర్ ఏంటంటే సాఫిస్టికేటెడ్ అంటే చాలా డిఫికల్ట్, అయితే మీకు మ్యాటర్ ఏంటంటే ఆర్బిటరీ డెడ్లైన్ ఒక వర్డ్ కూడా కనిపిస్తుంది. అంటే ఇస్రో యాక్చువల్గా ఈ 2 శాటిలైట్స్ని డాకింగ్ చేయడానికి ఒక డెడ్లైన్ అయితే పెట్టింది. ఓకేనా, డేట్స్ అనౌన్స్ చేసింది, కానీ చాలా కాంప్లికేటెడ్ కావడం వల్ల అంత ఈజీగా ఏమీ జరగలేదు. ఓకేనా, ముందు చదువుదాం ఇంకా. ద శాటిలైట్స్ సక్సెస్ఫుల్లీ డాక్డ్ ఆన్ January 16th. ఎప్పుడు డాక్ అయినాయి అంట? January 16th నాడు డాకింగ్ అనేది జరిగింది. ఓకేనా, ఆఫ్టర్ అ ఫ్యూ అబార్టివ్ అటెంప్ట్స్.
అంటే మీనింగ్ ముందే డాకింగ్ చేయడానికి ట్రై చేశారు కానీ అటెంప్ట్స్ ఫెయిల్ అయ్యాయి. ఫెయిల్డ్ అటెంప్ట్స్ని మనం ఏమంటాం అంటే అబార్టివ్ అటెంప్ట్స్. సాఫిస్టికేటెడ్ అంటే కాంప్లికేటెడ్, డిఫికల్ట్, అవునా కదా. ఆర్బిటరీ డెడ్లైన్ అంటే మీనింగ్ ఏంటి అంటే ప్లాన్డ్ థింగ్స్. ఏవైతే మనం మనస్ఫూర్తిగా ఏదో ప్లాన్ చేస్తామో పెద్దగా లాజిక్స్ ఏమి ఉండవు, ఆ టైంలో చేస్తే బాగుంటుందని అనుకుంటాం, ముహూర్తం లాంటిది, దాన్ని మనం అంటాం ఆర్బిటరీ. ఓకేనా. సో మన ఇష్టం వచ్చినట్టు మనీ చేసేస్తాం అనమాట, రైట్. అబార్టివ్ అటెంప్ట్స్. కొన్ని అటెంప్ట్స్ చేసింది ఇస్రో డాకింగ్ చేయడానికి, కానీ అవి అబార్ట్ అయినాయి, ఫెయిల్ అయిపోయినాయి. మనం జనరల్గా చూస్తుంటాం కదా హాలీవుడ్ మూవీస్లో, మిషన్ అబార్ట్ అంటే ఫెయిల్, స్టాప్ ఇట్, మిషన్ ఇంకా ముందుకు తీసుకెళ్ళకూడదు, ఫెయిల్ అయిపోయింది. దే వర్ ఎక్స్పెక్టెడ్ టు డాక్ ఆన్ January 7. చూడండి యాక్చువల్ ప్లానింగ్ ఏంటి అంటే January 7 నాడు 2 శాటిలైట్స్ డాకింగ్ కావాలి, విచ్ ఇస్రో పోస్ట్పోన్ టు January 9. అది అవ్వలేదు, మళ్ళీ January 9కి పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఓకేనా. దెన్ బ్రాట్ దెమ్ క్లోజ్ వితౌట్ డాకింగ్ ఆన్ January 12. చూడండి మళ్ళీ January 12కి డాకింగ్ చేయకుండా దగ్గరికి తీసుకురావడం జరిగింది, ఒకదానికి ఒకటి క్లోజ్గా. ఇన్ అన్ అపరెంట్ డేటా టేకింగ్ ఎఫర్ట్ కోసం, డేటాని ట్రాన్స్మిట్ చేయడానికి. ఇట్ నెక్స్ట్ January 9 అటెంప్ట్ ఆఫ్టర్ ద శాటిలైట్స్ వర్ ఫౌండ్ టు హ్యావ్ డ్రిఫ్టెడ్. నెక్స్ట్ అంటే మీనింగ్ క్యాన్సల్డ్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అంటే క్యాన్సల్డ్, ఇవన్నీ తెలవాలన్నమాట మీకు. ఓకేనా. నెక్స్ట్ అంటేనే మీనింగ్ ఏంటి అంటే క్యాన్సల్డ్. ఓకేనా. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్, రైట్. అయితే ఇస్రో January 9 నాడు డాకింగ్ చేద్దామనే అటెంప్ట్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. ఓకేనా. ఎందుకు? ఆఫ్టర్ ద శాటిలైట్స్ వర్ ఫౌండ్ టు హ్యావ్ డ్రిఫ్టెడ్ మోర్ దాన్ ఎక్స్పెక్టెడ్ ప్రాంప్టింగ్ మెజర్స్ టు అరెస్ట్ ద డిస్ప్లేస్మెంట్. ఇప్పుడు వినండి, అంటే మీనింగ్ ఏంటి అంటే అనుకున్న దానికంటే ఎక్కువగా ఈ 2 శాటిలైట్స్ ఎక్కువ డ్రిఫ్ట్ అయిపోయినాయి దూరంగా. ఓకేనా. సో అనుకున్న టైంకి January 9 నాడు డాకింగ్ చేయలేకపోయింది, సో అది అబార్ట్ చేయడం జరిగింది. ఓకేనా. పోస్ట్పోన్ చేసేసింది, రైట్. ప్రాంప్టింగ్ మెజర్స్ టు అరెస్ట్ ద డిస్ప్లేస్మెంట్ అండ్ రీఇనిషియలైజ్ ద ఎక్స్పెరిమెంట్. అంటే మీనింగ్ ఏంటంటే ఇమీడియట్గా ఆ రెండింటి మధ్యలో ఆ 2 శాటిలైట్స్ మధ్యలో డిస్ప్లేస్మెంట్స్ని తగ్గించడం కోసము ఇమీడియట్గా మెజర్స్ తీసుకొని ఇస్రో మళ్ళీ కొత్తగా వేరే డేట్ తీసుకోవాల్సి వచ్చింది. సో ఇది పోస్ట్పోన్ అయిపోయింది అనమాట, January 9 నాడు కాల. ఓకేనా, రైట్. వన్స్ డాక్డ్ ఇస్రో బిగాన్ టెస్ట్ టు వెరిఫై ఇఫ్ ద శాటిలైట్స్ ముందుకెళ్ళాలి. ఓకే, ఒకసారి డాకింగ్ అయిన వెంటనే ఏం చేసిందంట, టెస్ట్ స్టార్ట్ చేసిందంట. ఎందుకు? ఇఫ్ ద శాటిలైట్స్, అది మనం చూడాలి. ఇఫ్ ద శాటిలైట్స్ కుడ్, ఇప్పుడు చూడండి, ఇఫ్ ద శాటిలైట్స్ కుడ్. ఓకే, రైట్, let us start. If the satellites could exchange electric power, then undock and separate, followed by testing their own payloads that would be spread over 2 years. అంటే డాక్ అయిన వెంటనే ఇమీడియట్గా ఫస్ట్ కండక్ట్ చేసిన టెస్ట్ ఏంటంటే ఆ 2 శాటిలైట్స్కి మధ్యలో లింక్ ఫామ్ అయినందుకు టెస్ట్గా ఎలక్ట్రిసిటీ ట్రాన్స్మిషన్ జరుగుతుందా లేదా అనేది ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ లాగా టెస్ట్ చేసిందంట. ఓకేనా. దెన్ అన్డాక్ అండ్ సపరేట్. ఒకసారి అలా అయింది అంటే మనం ఇంకా డేటా ట్రాన్స్ఫర్ చేయొచ్చు, ఏమని చెప్పి డాకింగ్ సక్సెస్ఫుల్ అనమాట. అది ఒకసారి అయినాక ఇమీడియట్గా శాటిలైట్ సపరేట్ అయిపోవాలి, వాటి పని చేసుకోవాలి. ఫాలోడ్ బై టెస్టింగ్ దేర్ ఓన్ పేలోడ్స్ దట్ వుడ్ బి స్ప్రెడ్ ఓవర్ 2 years. ఇంకా ఒకసారి సపరేట్ అయినాక డాకింగ్ పని అయిపోయిన తర్వాత వాటి ఓన్ మిషన్స్ వాటికి ఉన్నాయి. ఒక్కొక్క శాటిలైట్ దాని పని చేయాలి, దాని లోపల కూడా పేలోడ్స్ ఉన్నాయి. ఓకేనా. మిషన్స్ మీద వెళ్తాయి అనమాట శాటిలైట్స్, వాటి పని వాడుకుంటుంది. ఊరికే పనిలోకి ఏం వదిలిపెట్టరు కదా, అవునా కదా, రైట్. అంత ఖర్చు పెట్టుకొని సో పేలోడ్స్ ఉంటాయి. సో వాటి పని చేసుకుంటే అవి 2 years నడిచే పెద్ద ప్రాసెస్ అనమాట. దట్ వుడ్ బి స్ప్రెడ్ ఓవర్ 2 years. సో ఇలా వర్డ్ కాంబినేషన్స్, వర్డ్ గేమ్ ప్లే అర్థం చేసుకోండి, రైట్. స్ప్రెడ్ ఓవర్ 2 years ఇలా అంటాం. ద C-60 మిషన్ ఆల్సో లాంచ్ ద 4th stage ఆఫ్ ద రాకెట్ యాజ్ అన్ ఆర్బిటల్ ప్లాట్ఫామ్. It carried 24 payloads from various ISRO centers and private enterprises testing various technologies. వేరే టెక్నాలజీస్ని ఇస్రోకి సంబంధించిన కొన్ని టెస్ట్ చేయడం కోసం కొన్ని పేలోడ్స్ పెట్టడం జరిగింది వాటిలో, అండ్ కొన్ని ప్రైవేట్ ఎంటర్ప్రైజెస్కి సంబంధించిన కొన్ని మెయిన్ టెక్నాలజీస్ని కూడా ఆర్బిట్స్లో వదిలిపెట్టడానికి ఒప్పుకుందనమాట ఇస్రో. ఓకేనా. దాని పని అది. ఓకేనా. సో ప్రైవేట్ కంపెనీస్ నుంచి స్పేస్ నుంచి ఏవైతే సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలో ఆ సర్వీసెస్ని కూడా ప్రొవైడ్ చేస్తుంది ఇస్రో. అదనమాట మ్యాటర్. ఓకేనా. ద విక్రమ్ సారాభాయ్ Space Center's compact research module for orbital plant studies was able to have cowpea seeds germinate in orbit, capturing the popular imagination. అంటే మీనింగ్ ఏంటి అంటే బ్యూటిఫుల్ కాన్సెప్ట్. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ ఒక రీసెర్చ్ మాడ్యూల్ని తయారు చేసింది, ఒక కాంపాక్ట్ మాడ్యూల్. దాంట్లో ఆల్మోస్ట్ ఎర్త్ లైక్ సిచ్యువేషన్స్ అన్నీ సిమ్యులేట్ చేసి క్రియేట్ చేసి దాని లోపల స్పేస్లో సీడ్స్ నుంచి ప్లాంట్స్ జనరేట్ అయ్యే ఛాన్స్ ఏమన్నా ఉందా అని చెప్పేసి ఒక రీసెర్చ్ చేయడానికి కౌపీ సీడ్స్ పెట్టేసి ఒక ఛాంబర్ని పంపించింది అనమాట, మాడ్యూల్ని. ఓకేనా. అండ్ అది చాలా అటెన్షన్ని క్యాప్చర్ చేస్తుంది ప్రపంచం మొత్తం. అంటే మీనింగ్ ఏంటంటే ప్లాంట్స్ కనుక ఒకవేళ నిజంగా స్పేస్లో కూడా గ్రో అయింది అనుకోండి, దట్ వుడ్ బి అ మిరాకిల్. ఎస్ఆర్నో అర్త్లో గ్రో అవుతుంది ఎందుకంటే మంచి సరౌండింగ్స్ ఉన్నాయి, దానికి అవసరమైన సపోర్ట్ సిస్టమ్ ఉంది. బట్ స్పేస్లో లేదు కదా. అదంతా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఎక్సెప్ట్ గ్రావిటీ తప్ప అవసరమైన ప్రతి ఒక్క థింగ్ కూడా మాడ్యూల్ లోపల
పెట్టడం జరుగుతుంది. అప్పుడు ఆ సీడ్స్లోంచి ట్రీ వస్తుందా, ప్లాంట్ వస్తుందా రాదా అనేది ఒక ఎక్స్పెరిమెంట్ అనమాట. ఓకే, ఒకవేళ వస్తే కనుక ఇంకా మన ఆస్ట్రోనాట్స్ ఎవరైతే స్పేస్లోకి వెళ్తారో వాళ్ళు ఇంకా ఆల్మోస్ట్ అర్త్లో ఉన్నట్టే ఫీల్ అవ్వచ్చు రేపటి రోజు ఎప్పుడో స్పేస్ మిషన్లోకి వెళ్ళినా. క్రూడ్ మిషన్స్ చాలా కంఫర్టబుల్ అయిపోతాయి, గ్రావిటీ తప్ప అర్త్ లైక్ ఫీలింగ్ ఉంటుంది, దానివల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి అనమాట. డాకింగ్ అలో స్పేస్ ఫేరింగ్ కాంపోనెంట్స్ టు బి లాంచ్ సెపరేట్లీ అండ్ అసెంబుల్డ్ ఇన్ స్పేస్ టు ఫార్మ్ అ లార్జర్ మాడ్యూల్. ఇప్పుడు వినండి, లార్జర్ ఎక్స్పెరిమెంట్స్ని స్పేస్లో ఎందుకు చేయలేకపోతున్నాం మనం? ఎందుకంటే మనం ఒకేసారి రాకెట్తో హెవీ పేలోడ్స్ని పంపించలేము. ఒక లిమిట్ ఉంటుంది, ఇంత పేలోడే పంపించవచ్చు ఒక రాకెట్ ద్వారా అని చెప్పేసి, అవునా? ఒకవేళ భారీ ప్రాజెక్ట్ చేయాలి అంటే అప్పుడు నువ్వేం చేయాలి అంటే ఒకేసారి భారీ ఎక్విప్మెంట్ పంపించలేవు కాబట్టి, భారీ పేలోడ్ పంపించలేవు కాబట్టి సపరేట్ పేలోడ్స్ని పంపించి ఆ పేలోడ్స్ని పైన డాక్ చేయొచ్చు కదా, కలపొచ్చు కదా. ఇది ఫ్యూచర్లో చాలా పెద్ద పనులు చేయడానికి పనికొస్తుంది అనమాట. సో స్పేస్ డాకింగ్ ఈజ్ అ వండర్ఫుల్ కాన్సెప్ట్. అది చేయగలిగితే కనుక మనకి కొత్త డోర్స్ ఓపెన్ అవుతాయి, కొత్త ప్రయోగాలు ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి, అవునా? రైట్. దిస్ అలోస్ అ స్పేస్ ఏజెన్సీ టు ప్లాన్ ఇంటర్ప్లానెటరీ మిషన్స్ హూ స్పేస్ క్రాఫ్ట్ ఆర్ హెవియర్ దాన్ వాట్ ద హెవియెస్ట్ రాకెట్స్ కెన్ లాంచ్. రాకెట్స్ లాంచ్ చేసేదానికంటే ఎక్కువ హెవియర్ పేలోడ్స్ని కూడా మనం పైన కలపొచ్చు. ఎస్ ఆర్ నో? రైట్. ఇప్పుడు మీరు చూస్తే గ్రావిటీ అనే మూవీలో కానీ, ఇంటర్స్టెల్లర్ అనే మూవీస్ సీన్ చూపించా. ఇంటర్స్టెల్లర్ మూవీస్లో ఈ డాకింగ్ లేకపోతే ఈ ఇంటర్నేషనల్ స్పేస్ ఏవైతే స్టేషన్స్ ఉంటాయో వాటిని ఫామ్ చేయడం, ఇలాంటి భారీ అవన్నీ ఎలా చేస్తున్నారు? నాసా ఎలా చేయగలిగింది? డాకింగ్ చేస్తుంది. ఏం చేస్తే యాక్చువల్లీ డాకింగ్. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? రైట్. డాకింగ్ ఈజ్ దస్ అ సింబాలిక్ గేట్వే టు న్యూ ఆపర్చునిటీస్ విత్ ద చంద్రయాన్ 4 లూనార్ శాంపుల్ రిటర్న్ మిషన్ బీయింగ్ అ గుడ్ ఎగ్జాంపుల్. రాబోయే టైంలో మనం చంద్రయాన్ 4ని కూడా ప్రయోగించడం జరుగుతుంది. దాంట్లో దాని ఆబ్జెక్టివ్ ఏంటి అంటే చంద్రయాన్ 4 మూన్ పైన ల్యాండ్ అయ్యి అక్కడి నుంచి మైనింగ్ చేసేనా లేకపోతే వేరే ఏదైనా మినరల్స్ ఆర్ శాండ్ వేరే ఎలిమెంట్స్ని గ్రాప్ చేసి అక్కడ ఉన్న శాంపిల్స్ని తీసుకొచ్చి మళ్ళీ అర్త్కి ఇవ్వాలి. అట్లాంటప్పుడు డాకింగ్ చాలా ఎసెన్షియల్ కాబోతుంది. ఓకేనా? రైట్. ఓకే. ఇన్ యాంటిసిపేషన్ ఇస్రో లోడెడ్ ద స్పెడెక్స్ శాటిలైట్స్ విత్ ఎనఫ్ ఫ్యూయల్ ఫర్ మల్టిపుల్ ట్రైస్ అండ్ ఆల్సో కంటిన్యూస్లీ కలెక్టెడ్ డేటా. వేరే పనులు చేయడం కోసం దాంట్లో ఎక్కువ ఫ్యూయల్ వేసేసి అయితే పంపించింది అనమాట స్పేడెక్స్లో ఉన్న శాటిలైట్స్కి. తర్వాత యూస్ చేసుకోవచ్చు కాబట్టి. రైట్. ఇట్స్ ఓన్ నర్వస్నెస్ బికేమ్ ఎవిడెంట్ టు. ఇస్రో యొక్క నర్వస్నెస్ కూడా చాలా ఎవిడెంట్గా క్లియర్గా కనిపించింది అందరికీ. ఎందుకంటే ఆఫ్టర్ ద ఫస్ట్ టూ అటెంప్ట్స్ ఫెయిల్ అయిపోయాయి కదా, అవునా? ఏంటి? ఇట్ బ్యాక్ డౌన్ ఫ్రమ్ ఇట్స్ ప్రామిస్ టు లైవ్ స్ట్రీమ్ ద సక్సెస్ఫుల్ వన్. యాక్చువల్గా ఫస్ట్ ఈ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ని లైవ్ స్ట్రీమ్ చేస్తామని చెప్పేసి చెప్పారనమాట. కానీ ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడు ఫెయిల్ అయిపోయింది, సెకండ్ టైం ట్రై చేసినప్పుడు ఏమో దూరంగా డ్రిఫ్ట్ అయిపోయినాయి. అప్పుడు ఇంకా ఇస్రో ఏం చేసిందంటే ఒకవేళ ఫెయిల్ అయితే ఇలా, అందుకే లైవ్ స్ట్రీమ్ చేయడం అనేది ఆ డెసిషన్ని వెనక్కి తీసుకుందనమాట. లైవ్ స్ట్రీమ్ చేయలేదు. ఓకేనా? రైట్. డాకింగ్ టెక్నాలజీ హ్యాస్ బికమ్ డిజైరబుల్ థ్యాంక్స్ టు ద పర్సీవ్డ్. రైట్. ఇంకా చూద్దాం ఇంకా ముందుకు ఇంకా ఆర్టికల్ ఏముంది. రైట్. పర్సీవ్డ్ ఇన్ఎవిటబిలిటీ. ఓకే, పర్సీవ్డ్ ఇన్ఎవిటబిలిటీ ఆఫ్ లాంగ్ డ్యూరేషన్ స్పేస్ ఫ్లైట్. లాంగ్ డ్యూరేషన్ స్పేస్ ఫ్లైట్ కోసం ఈ డాకింగ్ అనేది ఇన్ఎవిటబుల్ కాబోతుంది. ఓకేనా? రైట్. ద ప్రెషర్ టు లోవర్ కాస్ట్ ఇంపోజ్డ్ బై సే క్రూడ్ మిషన్స్ టు మార్స్ ఆర్ స్పేస్ మైనింగ్ ఆపరేషన్స్ హ్యాస్ రెండర్డ్ ideas such as in-space satellite servicing and orbital resupply platforms. క్రూడ్ మిషన్స్ చేయాలన్న డాకింగ్ ఇప్పటి నుంచి యూజ్ అవబోతుంది. ఇది ఒకవేళ ఇది సక్సెస్ఫుల్ అయింది కాబట్టి, రైట్. అండ్ అలానే మార్స్కి వెళ్ళాలన్నా, మార్స్కి క్రూడ్ మిషన్స్ పంపించాలన్నా, లేకపోతే స్పేస్ మైనింగ్ చేయాలన్నా, స్పేస్లో మైనింగ్ చేసి వాటి నుంచి శాంపిల్స్ కలెక్ట్ చేయాలన్నా ఈ ఏదైతే డాకింగ్ ఎక్స్పెరిమెంట్ ఉందో చాలా వైటల్ రోల్ ప్లే చేయబోతుంది. అవునా? హ్యాస్ రెండర్డ్ ఐడియాస్, హ్యాస్ గివెన్ ఐడియాస్. రెండర్ ఇస్ ఈక్వల్స్ టు గివెన్ ఆర్ ప్రొవైడ్ అనే మీనింగ్ వస్తుంది. సచ్ యాజ్ ఇన్ స్పేస్ శాటిలైట్ సర్వీసింగ్. ఇన్ స్పేస్ శాటిలైట్ సర్వీసింగ్ చేయాలన్నా కూడా డాకింగ్ చాలా ఇంపార్టెంట్. క్రూడ్ మిషన్ తోటి మనుషులు పైకి వెళ్ళి ఆస్ట్రోనాట్స్ వెళ్ళి ఎక్కడైనా శాటిలైట్లో రిపేర్ వస్తే దాన్ని మనం సర్వీస్ చేయొచ్చు, అనే కదా. శాటిలైట్ సర్వీసింగ్కి చాలా ఉపయోగపడుతుంది. అండ్ ఆర్బిటల్ రీసప్లై ప్లాట్ఫామ్స్ కూడా చేయొచ్చు. బోత్ ఆఫ్ విచ్ రిక్వైర్డ్ డాకింగ్. రెండింటికి కూడా డాకింగ్ అవసరం. మోర్ లుక్రాటివ్ అంటే మోర్ ప్రొడక్టివ్. ఏదైనా కూడా ప్రాఫిటబుల్ అని చెప్పాలి అంటే ప్రొడక్టివ్ ఆర్ ప్రాఫిటబుల్. బాగా గుర్తుపెట్టుకోండి, ప్రొడక్టివ్ ఆర్ ప్రాఫిటబుల్. ఏదైనా కూడా ప్రొడక్టివ్గా ఉంటుంది అండ్ చాలా ప్రాఫిట్స్ కూడా జనరేట్ చేస్తుంది, చాలా యూస్ఫుల్ అని చెప్పాలంటే ప్రొడక్టివ్ అండ్ ప్రాఫిటబుల్ అనే వర్డ్ దగ్గర లుక్రాటివ్ వాడతాం. బాగా గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ ప్రీవియస్ ఇయర్ ఒక క్వశ్చన్స్. ఓకే, రైట్. ఇస్రో ప్లాన్స్ టు స్టార్ట్ లాంచింగ్ ద భారతీయ అంతరిక్ష స్టేషన్. లైక్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ISS ఎలా ఉందో అలానే ఇండియా కూడా భారతీయ అంతరిక్ష స్టేషన్ కూడా చేద్దామని ప్లాన్ చేస్తుంది ఇస్రో. లేటర్ దిస్ డికేడ్. ఎప్పుడు? ఈ డికేడ్ తర్వాత. ఓకేనా? చూస్తే యాజ్ ఇట్ ఎంబార్క్స్ ఆన్ అ న్యూ ఫేజ్ ఆఫ్ ఆపరేషన్స్. ఇప్పుడు చూడండి, ఎంబార్క్స్ ఆన్ ఈజ్ ఈక్వల్స్ టు బిగిన్ అ న్యూ జర్నీ. బిగిన్ అనే సెన్స్. ఎంబార్క్ ఆన్ అంటేనే బిగిన్, దీన్ని అంటాం ఒక ఫ్రేజల్ వర్బ్. ఓకేనా? ఎంబార్క్ ఆన్ సింప్లీ మీన్స్ టు బిగిన్ న్యూ ఫేజ్ ఆఫ్ ఆపరేషన్స్ విత్
వి నారాయణ్. ఇప్పుడు వినండి, హూ ఇస్ ద చీఫ్ ఆఫ్ ఇస్రో? ఇస్రో చీఫ్ ఇప్పుడు ఎవరు మీకు తెలుసు తెలియదు, January 13th నాడు చేంజ్ అయిపోయింది. ఇస్రో చీఫ్ యాక్చువల్గా చేంజ్ అయిపోవడం జరిగిందనమాట. ఓకేనా? సో ఇస్రో చీఫ్ ప్రెజెంట్ యాక్చువల్గా వి నారాయణ్ అనే పర్సన్. ఇంతకుముందు సోమనాథన్ ఉన్నారు. సార్ చేంజ్ అవ్వడం జరిగింది. సో న్యూ చీఫ్ ఎవరు అంటే వి నారాయణ్. ఒకసారి చూడండి. ఓకేనా? ఇది ఒక బిట్ కావచ్చు. విజన్ ఫర్ ద ఎక్స్ యాంటీ యూటిలిటీ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ BAS అంటే భారతీయ అంతరిక్ష స్టేషన్ ఏదైతే ఉందో దీని గురించి ఇప్పటి నుంచి ఎవరు డెసిషన్ తీసుకోవాలైతే వి నారాయణ్ గారు చూడాలి. ఓకేనా? రైట్. వితౌట్ దిస్ కాంటెక్స్ట్ ద లార్జర్ పీసెస్ ఆఫ్ ద ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ అండ్ దేర్ పర్పస్ రిలేటివ్ టు అదర్ కంట్రీస్ ప్లాన్స్ సీమ్ అడ్రిఫ్ట్. ఓకే, సో ఇది లేకుండా అసలు ఈ డాకింగ్ అనే ఎక్స్పెరిమెంటే లేకపోతే కనుక చాలా ప్లాన్స్ కూడా అసలు చేయడానికి పాసిబిలిటీ ఆస్కారమే ఉండదు. సో స్పేస్ డాకింగ్ ఈజ్ అ వండర్ఫుల్ అచీవ్మెంట్ ఫ్రమ్ ఇస్రో. ఇలా మీరు చదువుతూ ఆర్టికల్ని కనుక డీకోడ్ చేసి అర్థం చేసుకోగలిగితే 100% మీరు కాంప్రిహెన్షన్స్ని ఏస్ చేస్తారు. అండ్ మధ్య మధ్యలో క్లోజెస్ట్ క్వశ్చన్స్ ఎక్కడైనా వర్డ్స్ మిస్ అయితే వాటిని ప్లేస్ చేయడం కూడా మీకు వస్తుంది. వర్డ్ కాంబినేషన్స్ మీరు ఎక్కువ అబ్జర్వ్ చేస్తారు కాబట్టి. సో రీడింగ్ స్కిల్స్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అండ్ దాంతోపాటు అండర్స్టాండింగ్ స్కిల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. లైఫ్లో ఇంగ్లీష్ని ఇంప్రూవ్ చేసుకోవాలన్నా, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ని క్రాక్ చేయాలన్నా ఈ రెండింటిలో కూడా చాలా యూజ్ అవుతుంది అనమాట. ఒకసారి సో ఏదైతే వర్డ్స్ నేను హైలైట్ చేశానో ఆ వర్డ్స్ యొక్క వొకాబులరీ పార్ట్ నేను సపరేట్గా నెక్స్ట్ వీడియోలో చేయడానికి ట్రై చేస్తాను. ఏదైతే కాలం నేను ఎక్స్ప్లెయిన్ చేశానో ఎడిటోరియల్ కాలం తీసుకొని వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో మీరు చెక్ చేయకపోతే మీరు చెక్ చేయండి. అండ్ చూసిన వాళ్ళు తప్పకుండా ఇక్కడ ఏవైతే వొకాబులరీ వర్డ్స్ ఉన్నాయో మనం ఏదైతే వర్డ్స్ హైలైట్ చేసామో ఆ ఆర్టికల్ చదువుతూ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వాటి యొక్క మీనింగ్స్, సినోనిమ్స్, యాంటోనిమ్స్ ఈ వీడియోలో చూడడానికి ట్రై చేద్దాం. ఈ PDF మీకు డైరెక్ట్గా నేను టెలిగ్రామ్లో ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. యూ డోంట్ హ్యావ్ టు రైట్ ఎనీథింగ్, రైట్? ఇది మీకు కంప్లీట్గా సాఫ్ట్ కాపీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. టెలిగ్రామ్ ఛానల్లో యాడ్ అయిపోయి ఉండండి. ఇమీడియట్గా నేను ఈ వీడియో యొక్క PDF నేను ప్రొవైడ్ చేస్తాను అండ్ ఆర్టికల్ యొక్క PDF కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? రైట్. సో ఏవైతే వర్డ్స్ మనం హైలైట్ చేసామో వర్డ్స్ పైన కొంచెం కాన్సన్ట్రేషన్ చేయడానికి ట్రై చేద్దాం. రైట్. ఏ వర్డ్స్ ఉన్నాయి? ద హిందూ ఎడిటోరియల్ వొకాబులరీ, ఇది కూడా దేనికి సంబంధించింది? ఇస్రో ఆర్టికల్కి సంబంధించింది. ఏది? ఇస్రో శాటిలైట్ హ్యాండ్ షేక్ మనం చేసింది, అవునా కదా? రైట్. ఇస్రో శాటిలైట్ హ్యాండ్ షేక్ పైన ఏదైతే వీడియో చేసామో దాని యొక్క ఎడిటోరియల్ వొకాబులరీ అనమాట. ఓకేనా? సో లెట్స్ బిగిన్ గైస్. సో వర్డ్స్ ఏమేమి ఉన్నాయి మనం హైలైట్ చేసిన వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చూద్దాం. ఓకే, ఫస్ట్ వర్డ్ వచ్చేసి పేలోడ్. పేలోడ్ అనే వర్డ్ మీనింగ్ ఏమవుతే చెక్ చేద్దాం. అండ్ నెక్స్ట్ డెమాన్స్ట్రేట్. బై ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో యూ విల్ షోర్లీ నో ద మీనింగ్స్ ఆఫ్ ఆల్ దీస్ వర్డ్స్ అండ్ వీటి సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్ కూడా మీకు తెలుస్తాయి. ఎగ్జాంపుల్ సిచ్యువేషన్ కూడా తెలుస్తే ఎప్పుడు వాడాలి. ఓకేనా? కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి చాలా ఇంపార్టెంట్ కాబోతున్నాయి. అండ్ గుర్తుపెట్టుకోండి, ఎవరైతే స్టూడెంట్స్ వొకాబులరీ డిఫికల్టీ ఫీల్ అవుతారో వాళ్ళందరికీ వీడియోస్ చాలా హెల్ప్ అవుతాయి అనమాట. ఓకేనా? సో ఈ వర్డ్స్ మీరు ఈరోజు నేర్చుకోవాలి అండ్ ఈ వర్డ్స్ని ఈరోజు మీరు యూస్ కూడా చేయాలి, ఈరోజు నేర్చేసుకోవాలి. రైట్. ఈ కంప్లీట్ 12 వర్డ్స్. రైట్. రెండెస్వస్ అనే వర్డ్ యొక్క మీనింగ్ ఏంటి? రైట్. యాక్చువల్లీ రెండెస్వా అని ప్రొనౌన్స్ చేస్తారు. రైట్. నెక్స్ట్ సాఫిస్టికేటెడ్, ఆర్బిటరీ అండ్ అబార్టివ్, రీఇనిషియలైజ్, ఇన్ఎవిటబిలిటీ, రెండర్, లుక్రాటివ్, కోహరెంట్ అండ్ పర్సీవ్. ఈ వర్డ్స్ యొక్క కంప్లీట్ మీనింగ్స్, సినోనిమ్స్, యాంటోనిమ్స్ ఇప్పుడే మనం చూడడానికి ట్రై చేద్దాం. ఓకేనా? వితౌట్ ఎనీ డిలే లెట్ us బిగిన్ గైస్. సో ఫస్ట్ వన్ తీసుకుందాం స్లైడ్లో. ఫస్ట్ వర్డ్. ఓకే, ఒకవేళ ఇది కనుక మీకు అంత క్లియర్గా కనపడకపోతే రైట్, మీకు ఆల్రెడీ నేను PDF ప్రొవైడ్ చేస్తే దాంట్లో మీరు చూడొచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా? బట్ చూస్తుండండి 100% మీరు కొంచెం కనుక 360p క్వాలిటీ పెడతా కానీ తప్పకుండా ఇది మీకు కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, రైట్. సో ఫస్ట్ వర్డ్ చూడండి, పేలోడ్. పేలోడ్ అనే వర్డ్కి మీనింగ్ ఏమవుతుంది అంటే ద కార్గో ఆర్ గూడ్స్ క్యారీడ్ బై అ వెహికల్ ఆర్ స్పేస్ క్రాఫ్ట్. ఒక స్పేస్ క్రాఫ్ట్ ఏదైతే గూడ్స్ని స్పేస్లోకి తీసుకెళ్తుందో ఆ కార్గోని మనం ఏమంటామంటే దాన్ని అంటాం పేలోడ్. రైట్, అదనమాట మ్యాటర్. ఓకేనా? సో ఒక ఎయిర్ క్రాఫ్ట్ లోపల, ఒక స్పేస్ క్రాఫ్ట్ లోపల శాటిలైట్స్ ఉన్నాయి. శాటిలైటే పేలోడ్ అనమాట, తీసుకెళ్ళి స్పేస్లో వదిలేయడం, అది మ్యాటర్ అనమాట. సో దాన్ని మనం కార్గో అంటాం. సినోనిమ్స్ వచ్చేసి లోడ్ అంటాం. లోడ్ అన్నా కూడా కార్గో అవుతుంది కాబట్టి. ఫ్రైట్ అంటాం, బ్యూటిఫుల్ వర్డ్, ఎగ్జామినేషన్లో వస్తుంది. ఫ్రైట్ అంటా కూడా యాక్చువల్గా కార్గోనే. షిప్ ఎప్పుడైనా కూడా కార్గోని తీసుకెళ్తుంది కంటైనర్స్లో, వాటిని అంటాం ఫ్రైట్, అవునా కదా? షిప్మెంట్ అని అంటాము అండ్ బర్డెన్ అని అంటాము, గూడ్స్ అంటాం, హాల్ అంటాం, బ్యాగేజ్ అంటాం అండ్ మర్చండైజ్. ఇవన్నీ కూడా గూడ్స్ అనే సప్లై ఇస్తుంది అనమాట. గూడ్స్ అనే ఒక మీనింగ్ ఇస్తుంది అనమాట. ఇవన్నీ సినోనిమ్స్. ఓకే, పేలోడ్కి సినోనిమ్స్ ఇవన్నీ కావచ్చు, కార్గో ఆర్ గూడ్స్. ఓకే, నెక్స్ట్ యాంటోనిమ్స్ వచ్చేసి అంతా ఖాళీ అయిపోయింది, ఎంటీ అని చెప్పొచ్చు. లోడ్ అన్లోడ్ అయిపోయిందని చెప్పొచ్చు. ఎంటీనెస్ అనొచ్చు, లైట్నెస్ అనొచ్చు. వాయిడ్, ఏం లేకపోవడానికి ఖాళీ స్పేస్ అంటాం వాయిడ్. ఓకేనా? వాయిడ్ అనొచ్చు, ఏం లేకపోవడం, నథింగ్. హాలోనెస్ అన్న కూడా ఏం లేదనే కదా. యాబ్సెన్స్ ఆఫ్ సంథింగ్, డెఫిషియన్సీ, బేర్ మినిమం, ఏమైనా కూడా ఒకటే మీనింగ్ ఇస్తాయి మీకు. అవేంటి అంటే పేలోడ్కి యాంటోనిమ్ అనమాట, ఏం లేదని మీనింగ్. ఎలా యూస్ చేయాలి పేలోడ్ని? ఎగ్జాంపుల్ చూడండి. ద రాకెట్ క్యారీడ్ అ పేలోడ్ ఆఫ్ సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్. రాకెట్ క్యారీడ్ అ పేలోడ్ ఆఫ్ సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్.
సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ యొక్క పేలోడ్ని క్యారీ చేసింది రాకెట్ అనమాట. ఓకేనా, రైట్, బ్యూటిఫుల్, రైట్. లెట్ us మూవ్ టు ద సెకండ్ వర్డ్. సెకండ్ వర్డ్ వచ్చేసి డెమాన్స్ట్రేట్. ఏ వర్డ్ కనిపిస్తుంది మనకి? డెమాన్స్ట్రేట్. ఈ డెమాన్స్ట్రేట్ అనే వర్డ్కి మీనింగ్ ఏమవుతుంది, దాని సినోనిమ్స్ యాంటోనిమ్స్ ఏమవుతాయి ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, రైట్. చూస్తే డెమాన్స్ట్రేట్ అంటే మీనింగ్ ఏంటి అంటే సింపుల్గా ఏదైనా వేరే వాళ్ళకి అర్థమయ్యేలా చూపించడం, అవునా కదా, రైట్, కనిపించేలాగా చూపించడం, అవునా కదా, రైట్. చూస్తే ఎక్స్ప్లెయిన్ చేయడం, అవునా, చూపించడాన్ని మనం ఏమంటాం, ఎక్స్ప్లెయిన్ చేయడాన్ని. టు షో సంథింగ్, ఎక్స్ప్లెయిన్ సంథింగ్, ఎక్స్ప్లెయిన్ హౌ సంథింగ్ వర్క్స్ ఆర్ ఇస్ డన్. ఏదైనా కూడా ఎలా ఉంటుంది చూపించడం లేదా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనం అంటాం డెమాన్స్ట్రేట్ చేయడం. ఎస్ ఆర్ నో, రైట్. డెమాన్స్ట్రేట్ అనే వర్డ్కి సినోనిమ్స్ ఏమవుతాయి, షో సంథింగ్, ఎగ్జిబిట్ సంథింగ్, డిస్ప్లే, ప్రూఫ్ సంథింగ్. ఇల్లస్ట్రేట్ అన్నా కూడా ఎక్స్ప్లెనేషన్ గుర్తుపెట్టుకోండి. ఇల్లస్ట్రేట్ సంథింగ్, ఎక్స్ప్లెయిన్ సంథింగ్, ఇండికేట్ సంథింగ్, రివీల్ సంథింగ్, డెపిక్ట్ సంథింగ్. ఈ వర్డ్స్ అన్నీ కూడా డైరెక్ట్ సినోనిమ్స్ కావచ్చు డెమాన్స్ట్రేట్ అనే వర్డ్కి, రైట్. ఈ పీడిఎఫ్ మీకు నేను ప్రొవైడ్ చేస్తా, మీరు చూస్తూ ఉండండి. ఓకేనా, రైట్. అంటే ఒకవేళ చూపించడానికి అయితే ఇవి మీనింగ్స్ అయితే ఆపోజిట్లో ఏదైనా దాచిపెట్టడం సినారియో కావాలి. కన్సీల్ సంథింగ్, హైడ్ సంథింగ్, సప్రెస్ చేయడం, కవర్ చేయడము. అబ్స్క్యూర్ విజిబిలిటీ అంటే సంథింగ్ ఈజ్ నాట్ క్లియర్లీ విజిబుల్, అవునా కదా. కన్ఫ్యూజ్ చేయడము, లేకపోతే మిస్రిప్రజెంట్ చేయడము, లేకపోతే డిస్క్రెడిట్ చేయడము, విత్ హోల్డ్ చేయడం అంటే ఏదైనా కూడా మనము హైడ్ చేయడానికి ట్రై చేయడం. దిస్ ఇస్ టు షో, దట్ ఈస్ టు హైడ్. ఇవి సినోనిమ్స్, ఇవి యాంటోనిమ్స్ అనమాట. ఎగ్జాంపుల్ చూడండి ఎలా యూస్ చేస్తాం. ద టీచర్ డెమాన్స్ట్రేటెడ్ ద ఎక్స్పెరిమెంట్ టు ద స్టూడెంట్స్. టీచర్ డెమాన్స్ట్రేట్ చేశాడు ఎక్స్పెరిమెంట్ స్టూడెంట్స్కి. ఓకేనా, స్టూడెంట్స్కి ఎక్స్పెరిమెంట్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి డెమాన్స్ట్రేషన్ అంటాం. అలాగా నెక్స్ట్ వర్డ్ వచ్చేసి రెండెజ్వా. బ్యూటిఫుల్ వర్డ్. ఈరోజు మీరు నేను చెప్తున్న వర్డ్ని అనాలి అండ్ కామెంట్స్లో టైప్ చేయాలి. రెండెజ్వా చాలాసార్లు ఎగ్జామ్లో వచ్చింది. ఓకేనా, రెండెజ్వా అంటే మీనింగ్ ఏంటి అంటే మీటింగ్ ఎట్ అన్ అగ్రీడ్ టైమ్ అండ్ ప్లేస్, యూజువల్లీ సీక్రెట్ మీటింగ్స్ని, అగ్రిమెంట్ పెట్టుకొని చేసే మీటింగ్స్ని సీక్రెట్ మీటింగ్స్ ఏమంటాం అంటే రెండెజ్వా అంటాం. అంటే పొలిటీషియన్స్ కలుస్తున్నారు, పెద్ద పెద్ద బిజినెస్ మెన్ కలుస్తున్నారు ఎవరికి తెలియకుండా, స్కామ్స్ చేసే స్కామర్స్ కలుస్తున్నారు, లేదా ఒక లవర్స్ కలుస్తున్నారు. సో సీక్రెట్గా దాన్ని మనం ఏమంటే సీక్రెట్ మీటింగ్స్ అంటారు రెండెజ్వా. సో అలా చూస్తే దీన్ని మనం ఒక మీటింగ్ అనొచ్చు, లేకపోతే అపాయింట్మెంట్ అనొచ్చు, గ్యాదరింగ్ అనొచ్చు, అసెంబ్లీ అనొచ్చు, రైట్, కన్వెన్షన్ అనొచ్చు, రీయూనియన్ అనొచ్చు, రైట్, లేకపోతే మీటప్ అనొచ్చు. దీస్ ఆర్ ఆల్ దిస్ సినోనిమ్స్ గైస్. యాంటోనిమ్ అయితే డిస్పర్స్, కలిసి ఉండడం ఒక దగ్గర, మీట్ అదే వెళ్ళిపోవడం అంటాం డిస్పర్సింగ్, స్కాటర్ అవ్వడము, లేకపోతే డిపార్చర్ కెన్ బి ది యాంటోనిమ్. ఎస్ ఆర్ నో. అలానే ఐసోలేషన్ యాంటోనిమ్ కావచ్చు, సెపరేషన్ చూపించవచ్చు, అవాయిడెన్స్, నెగ్లెక్ట్, యాబ్సెన్స్ కావచ్చు, డైవర్జ్ అవ్వడం అండ్ డెజర్షన్ అనే ఈ వర్డ్స్ అన్ని యాంటోనిమ్స్ అవుతాయి. సరే ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలా, మీకు ఆ షేడ్ గుర్తుండాలి, ఆ ఫ్లేవర్ గుర్తుండాలి. ఏ వర్డ్కి యాక్చువల్గా యాంటోనిమ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ఆ షేడ్ మీకు అర్థం కావాలి. ఓకే, ద స్పైస్ హ్యాడ్ అ సీక్రెట్ రెండెజ్వా ఎట్ ద క్యాఫే. స్పైస్ గూఢచారులు ఒక క్యాఫే దగ్గర సీక్రెట్ మీటింగ్ పెట్టుకున్నారు, దాన్ని అంటాం సీక్రెట్ మీటింగ్ని రెండెజ్వా. బ్యూటిఫుల్ వర్డ్. ఓకే, ఇలా మీరు వర్డ్స్ అండ్ వాటి మీనింగ్స్ నేర్చుకోవచ్చు అనమాట. రైట్, వెరీ ఇంట్రెస్టింగ్, రైట్, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. లెట్స్ మూవ్ టు ఆర్ నెక్స్ట్ స్లైడ్. ఇప్పుడు దీంట్లో నెక్స్ట్ వచ్చే వర్డ్స్ చూద్దాం. సాఫిస్టికేట్. సో సాఫిస్టికేట్ అంటే ఇఫ్ ఐ సే సంథింగ్ ఈజ్ సాఫిస్టికేటెడ్ దట్ ఈస్ వెరీ డిఫికల్ట్, కాంప్లికేటెడ్. అవునా, వీడియో క్వాలిటీ 360 పైస్ మినిమం పెట్టండి, 100% కనిపిస్తుంది మీకు. ఓకేనా, రైట్. మీనింగ్ సాఫిస్టికేట్ అంటే ఆ పర్సన్ హూ ఇస్ కల్చర్డ్ అండ్ హ్యాస్ వరల్డ్లీ నాలెడ్జ్. సాఫిస్టికేటెడ్ పర్సన్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఒక పర్సన్ గురించి మాట్లాడితే వరల్డ్లీ నాలెడ్జ్ ఉన్న పర్సన్, కాంప్లెక్స్ నాలెడ్జ్ ఉన్న పర్సన్ని సాఫిస్టికేటెడ్ అంటాం. ఓకేనా, కల్చర్డ్ పర్సన్ అనొచ్చు, పాలిష్డ్ పర్సన్ అనొచ్చు, రిఫైన్డ్ పర్సన్ అనొచ్చు, ఎడ్యుకేటెడ్ పర్సన్ అనొచ్చు, కాస్మోపాలిటన్. బాగా గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ చాలాసార్లు వచ్చింది. కాస్మోపాలిటన్ పర్సన్ అన్నా కూడా వెరీ ఎడ్యుకేటెడ్, నాలెడ్జ్, హై నాలెడ్జ్ ఉన్న పర్సన్. ఇంటెలెక్చువల్ పర్సన్ అనొచ్చు, అర్బేన్ అనొచ్చు, రైట్, లేకపోతే ఇంకా క్లాసీ అంటాం, ఎలిగెంట్ అంటాం, రైట్. స్వా అని కూడా అంటాం, స్వా, అవునా, ఫ్రెంచ్ వర్డ్. ఆపోజిట్లో ఏమీ తెలియని పర్సన్ చెప్పాలంటే నేవ్ పర్సన్, అన్ఇంటెలిజెంట్ అనమాట, రైట్. అన్సాఫిస్టికేటెడ్ యాంటోనిమ్ అవుతుంది, సింపుల్ ఆన్సర్ అవుతుంది యాంటోనిమ్లో. అన్రిఫైన్డ్ కావచ్చు, రస్టిక్ కావచ్చు. ప్రిమిటివ్ అంటే బేసిక్ నాలెడ్జ్ ఉండడం, అవునా కదా, రైట్. ఆర్ట్లెస్, ఎలాంటి ఆర్ట్ లేకపోవడం. ఎసార్నో, ఇవన్నీ యాంటోనిమ్స్ అవుతాయి. చూస్తే సాఫిస్టికేషన్ ఎలా యూజ్ చేయాలి స్టేట్మెంట్లో. షీ ఈజ్ అ సాఫిస్టికేట్ హూ హ్యాస్ ట్రావెల్డ్ ద వరల్డ్. ఆమె చాలా సాఫిస్టికేట్ పర్సన్, ప్రపంచం మొత్తం తిరిగింది, రైట్. దట్ ఈస్ షీ హ్యాస్ గ్రేట్ నాలెడ్జ్. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్. ఇలా మీరు నేర్చుకోండి. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి ఆర్బిట్రరీ. ఆర్బిట్రరీ ఇలా మీరు ప్రొనౌన్స్ చేయండి, నాతో పాటు అనండి గట్టిగా, ఆర్బిట్రరీ. ఓకే, సో మీనింగ్ ఏమొస్తుంది, బేస్డ్ ఆన్ ర్యాండమ్ చాయిస్ ఆర్ పర్సనల్ విమ్ రాదర్ దాన్ రీజన్ ఆర్ సిస్టమ్. ఏదైనా ఒక పనిని కనుక మనం ర్యాండమ్ చాయిస్లా తీసుకొని పర్సనల్గా ఇష్టం వచ్చిన విధంగా చేస్తే, మన్మాని చేస్తే కనుక దాన్ని అంటాం ఆర్బిట్రరీ. దాంట్లో పెద్ద లాజిక్ సిస్టమ్ ఏమీ ఉండదు అనమాట. అంటే ర్యాండమ్గా చేయడం, ర్యాండమ్ థింగ్స్, క్యాప్రీషియస్ థింగ్స్, విమ్సికల్ థింగ్స్, అన్ప్రెడిక్టబుల్ థింగ్స్, ఎర్రాటిక్ థింగ్స్ అండ్ సబ్జెక్టివ్ థింగ్స్, అన్రీజనబుల్ ఇల్లాజికల్ థింగ్స్ అనుకోవచ్చు, విల్ఫుల్ ఇష్టం వచ్చినట్టు, రైట్, హ్యాప్హజార్డ్ లేకపోతే
ఛాన్స్. హ్యాపజార్డ్ అనే వర్డ్ చాలా ఇంపార్టెంట్. దీంట్లో విమ్సికల్ ఎగ్జామినేషన్ వచ్చింది. క్యాప్రిషియస్, వొలటైల్ అనే మీనింగ్, అవునా, ర్యాండమ్ అనే మీనింగ్ ఇస్తాయి. ఇవన్నీ కూడా ఏదైనా చాలా ర్యాండమ్గా చేస్తున్నాం, ఎప్పుడు పడితే అప్పుడు చేస్తున్నాం, మనకి ఇష్టం వచ్చినట్టు చేయడాన్ని మనం ఏమంటాం అంటే ఆర్బిటరీ. ఏమంటాం? ఆర్బిటరీ. ఆప్షన్ ఆపోజిట్లో తీసుకుంటే యాంటనిమ్స్ కిందకి వచ్చేసి, యాంటనిమ్స్లో మీకు లాజికల్ అనే సెన్స్ కావాలి. ఏదో చాలా చాలా ప్లాన్ ఉండాలి. రేషనల్ కావచ్చు, రీజనబుల్ కావచ్చు, లాజికల్, జస్టిఫైడ్, మెథడికల్, డెలిబరేట్, లేకపోతే ప్లాన్డ్ థింగ్స్, అవునా, కన్సిస్టెంట్. ఇదేమో ప్లాన్లెస్, అదేమో ప్లాన్డ్, లాజికల్గా, అవునా, అది యాంటనిమ్ అనమాట. ఎలా యూజ్ చేయాలి ఇంతకీ ఆర్బిటరీని? ద డెసిషన్ టు చేంజ్ ద రూల్స్ వాజ్ ఆర్బిటరీ అండ్ అన్ఫేర్. ఒక డెసిషన్ తీసుకున్నారు, అది ఓన్లీ ఇష్టం వచ్చినట్టు తీసుకున్నారు, ఎలాంటి రూల్స్ లేకపోతే లాజిక్ లేకుండా, దాన్ని అంటాం ఆర్బిటరీ. సో ఈ వర్డ్స్ అనేవి మీరు అబ్జర్వ్ చేస్తూ వాటిని అనలైజ్ చేసుకుంటూ వెళ్తే ఇంగ్లీష్ చాలా ఈజీగా అనిపిస్తున్నాను, అవునా. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి అబార్టివ్. అబార్టివ్ అంటే మీనింగ్ ఏంటంటే ఫెయిల్డ్ అటెంప్ట్, రైట్. మిషన్ అబార్ట్ వింటాం కదా జనరల్గా, మిషన్ ఫెయిల్డ్ అని మీనింగ్ అనమాట. అబార్ట్ ఫెయిల్ టు ప్రొడ్యూస్ ద ఇంటెండెడ్ రిజల్ట్. సింపుల్గా మీనింగ్ ఫెయిలే. ఫెయిల్ టు అచీవ్ సంథింగ్, ఫెయిల్ని మనం అంటాం ఫెయిల్యూర్ని అంటాం అబార్ట్, రైట్. అయితే ఇది ఒక ఫెయిల్డ్ అటెంప్ట్ చూపిస్తుంది, అన్సక్సెస్ఫుల్ అటెంప్ట్ చూపిస్తుంది, ఇన్ఎఫెక్టివ్ అటెంప్ట్, యూస్లెస్ అటెంప్ట్ చూపిస్తుంది, ఫ్రూట్లెస్, ఫ్యూటైల్ అన్నా కూడా ఇవన్నీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్స్. ఫ్యూటైల్ అటెంప్ట్ అనొచ్చు, అన్ప్రొడక్టివ్ అటెంప్ట్ అనొచ్చు, లేకపోతే ఇన్ఎఫిషియంట్ అనొచ్చు, రైట్. ఆర్ యూ కెన్ సే మై ఎఫర్ట్స్ హ్యావ్ గాన్ ఇన్ వెయిన్, స్టాల్డ్ ఎఫర్ట్స్ అని కూడా అనొచ్చు. ఆపోజిట్లో సక్సెస్ ప్రొడ్యూస్ కావాలి. సో యాంటనిమ్స్ వస్తాయి సక్సెస్ఫుల్, ఫ్రూట్ఫుల్, ఎఫెక్టివ్, ప్రొడక్టివ్, అకంప్లిష్డ్, కంప్లీటెడ్, ఆర్ అచీవ్డ్, ఫుల్ఫిల్డ్, ఆర్ ప్రాస్పరస్. ఇవన్నీ కూడా రిజల్ట్ని జనరేట్ చేస్తాయి. సో ఎలా యూజ్ చేయాలి సెంటెన్స్లో? ద మిషన్ వాజ్ అబార్టివ్ డ్యూ టు టెక్నికల్ ఇష్యూస్. టెక్నికల్ ఇష్యూస్ ఉండడం వల్ల మిషన్ని అబార్ట్ చేయడం జరిగింది. మిషన్ వాజ్ ఫెయిల్డ్ అని మీనింగ్ అనమాట. ఫెయిల్ అనే సెన్స్లో మనం హ్యాపీగా అబార్టివ్ అనే వర్డ్ యూజ్ చేయొచ్చు, రైట్. ఇలా మీరు వర్డ్స్ వాటి మీనింగ్స్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి రీఇనీషియలైజ్. తిరిగి మళ్ళీ స్టార్ట్ చేయడాన్ని రీఇనీషియలైజ్, టు రీస్టార్ట్ సంథింగ్, అవునా. టు రీస్టార్ట్ సంథింగ్, రీసెట్ అ ప్రాసెస్ ఆర్ సిస్టమ్. రీస్టార్టింగ్ని మనం అంటాం రీఇనీషియలైజ్, ఎస్ఆర్ను, రైట్. దాన్ని రీస్టార్ట్ అంటాం, రీబూట్ అంటాం, లేకపోతే రీసెట్, రీయాక్టివేట్ సంథింగ్, రీలాంచ్ సంథింగ్, రీసింక్రొనైజ్ సంథింగ్, రీఫ్రెష్, రీస్టోర్ సంథింగ్. దీని సెన్సెస్ ఇవన్నమాట, మళ్ళీ స్టార్ట్ చేయడం. ఆపోజిట్లో ఇఫ్ దిస్ ఇస్ స్టార్ట్ దట్ హ్యాస్ టు షో స్టాప్. టర్మినేట్ అనొచ్చు, స్టాప్ అంటే స్టాప్, హాల్ట్ అనొచ్చు, లేకపోతే డిస్కంటిన్యూ సంథింగ్ అనొచ్చు, సీజ్ సంథింగ్, సస్పెండ్ సంథింగ్, బ్యూటిఫుల్, అబాండన్ సంథింగ్, ఆర్ పాజ్ సంథింగ్. ఇవన్నీ కూడా ఆపడాన్ని చూపిస్తున్నాయి, అవునా. ఈ వర్డ్స్ అన్ని ఒకసారి చదవండి. ద టెక్నీషియన్ హ్యాడ్ టు రీఇనీషియలైజ్ ద సిస్టమ్ ఆఫ్టర్ ద క్రాష్ అయిన తర్వాత టెక్నీషియన్ సిస్టమ్ని రీఇనీషియలైజ్ చేయాల్సి వచ్చింది. దట్ మీన్స్ సిస్టమ్ని రీస్టార్ట్ చేయాల్సి వచ్చింది. నెక్స్ట్ వర్డ్ ఇన్ఎవిటబిలిటీ. చాలాసార్లు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ వచ్చాయి చూసారు, న్యూస్ పేపర్లో వచ్చే వర్డ్స్ ఎగ్జామినేషన్లో కూడా కనిపిస్తాయి. ఇది మీకు డీకోడ్ చేయడం రావాలి. ఇన్ఎవిటబిలిటీ, ఇఫ్ ఐ సే సంథింగ్ ఈజ్ ఇన్ఎవిటబుల్ దట్ ఈస్ అన్అవాయిడబుల్. దాన్ని మనం ఆపలేము, ఓకేనా. అదే మనం అసలు అవాయిడ్ చేయలేము, ఓకేనా. ద క్వాలిటీ ఆఫ్ బీయింగ్ సర్టెన్ టు హ్యాపెన్, 100% జరుగుతుంది, 100% చేయాల్సిందే. అవుతుంది అంటే అవుతుంది, దాన్ని మనం ఆపలేము, ఓకేనా, అసలు అవాయిడ్ చేయలేము. దాన్ని అంటాం ఇన్ఎవిటబుల్. అలాంటి దాన్ని అంటాం సర్టెనిటీ అంటాం, నెసెసిటీ, కంపల్సరీ, షూరిటీ అనొచ్చు, లేకపోతే ప్రీడెస్టిన్డ్, ఆల్రెడీ డెస్టినీలో రాసిపెట్టి ఉంది, ఓకేనా, జరుగుతుంది అంతే. అన్అవాయిడబిలిటీ, అవునా. ఇన్ఎస్కేపబుల్, అన్ఎస్కేపబుల్, అవునా. లేకపోతే ఇన్ఎస్కేపబుల్ థింగ్స్ అంటాం. కంపల్షన్ థింగ్స్ అన్న కూడా కంపల్సరీ థింగ్స్, అవునా. ఆపోజిట్లో ఏదైనా కూడా జరుగుతుందో లేదో అలా డౌట్ఫుల్గా ఉండడం, దాన్ని అంటాం అన్సర్టనిటీ, డౌట్ఫుల్నెస్, పాసిబిలిటీ, అవాయిడబిలిటీ, దేనైతే అవాయిడ్ చేయొచ్చు, అవునా కదా, రైట్. ఆప్షనల్ థింగ్, కంపల్సరీ కానిది. అంబిగ్విటీ, డౌట్ఫుల్నెస్నే అంబిగ్విటీ అంటాం, అవునా కదా, రైట్. ఆర్ రివర్సిబిలిటీ అని మీనింగ్. ఇన్ఎవిటబిలిటీ ఎలా యూస్ చేస్తాం, ఇది చాలా ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్ నా లెక్కలో ఎగ్జాంపుల్స్ ఆర్ ద బెస్ట్ టీచర్స్. ఈ సెంటెన్సెస్ మీరు వాడాలి, ఈరోజు ఇది వాడండి. ద ఇన్ఎవిటబిలిటీ ఆఫ్ చేంజ్ ఇస్ ద పార్ట్ ఆఫ్ లైఫ్. లైఫ్ మారుతూ ఉంటుంది, మనం కూడా మారుతూ ఉంటాం. ఇట్ ఈస్ ఇన్ఎవిటబుల్, మనుషులు కూడా మారుతూ ఉంటారు. ఎస్ఆర్నో, ఇన్ఎవిటబిలిటీ ఈజ్ అ పార్ట్ ఆఫ్ లైఫ్. ఇలా మీరు యూస్ చేస్తూ ఉంటే ఎగ్జాంపుల్స్తో ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు, రైట్. ఇంకా లాస్ట్ 2 వర్డ్స్ వచ్చేసి రెండర్ అండ్ లుక్రాటివ్. రెండర్ అనేది ఒక వర్డ్, అదొక వర్బ్లా పనిచేస్తుంది. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కూడా నేను మెన్షన్ చేస్తాను ఇక్కడ, చూడండి దాని మీనింగ్ చూడండి. రెండర్ అంటే టు ప్రొవైడ్ ఆర్ డెలివర్ సంథింగ్. దేనైనా ప్రొవైడ్ చేయడం, దేనైనా డెలివర్ చేయడం, అవునా. టు గివ్ సంథింగ్, టు డెలివర్ సంథింగ్, ప్రొవైడ్ సంథింగ్, దాని అంటాం రెండర్. డెలివర్ అనొచ్చు, ప్రొవైడ్ అనొచ్చు, గివ్ సంథింగ్, ప్రెజెంట్ సంథింగ్, సప్లై సంథింగ్, లేకపోతే పర్ఫార్మ్ సంథింగ్, ఫర్నిష్ సంథింగ్. గివ్ ఆర్ ప్రొవైడ్ బాగా గుర్తుపెట్టుకోండి, దాన్ని మనం అంటాం రెండరింగ్. ఎలా యూజ్ చేయాలి మెయిన్గా చూడండి. ఎగ్జాంపుల్స్ ఆర్ ద బెస్ట్ టీచర్స్. ద ఆర్టిస్ట్ రెండర్డ్ అ బ్యూటిఫుల్ పెయింటింగ్ ఆఫ్ ద ల్యాండ్స్కేప్. అంటే మీనింగ్ ద ఆర్టిస్ట్ డెలివర్డ్ అ బ్యూటిఫుల్ పెయింటింగ్ని డెలివర్ చేశాడు, ఓకేనా, ఆర్ ప్రొవైడ్ చేశాడు, ఈ సెన్సెస్లో అంటాం. ఆపోజిట్లో
డెలివర్ చేయకపోవడాన్ని అవునా ఏమంటాం విత్ హోల్డ్ సంథింగ్, హోల్డ్ చేయడం, డినై చేయడం కానీ, లేకపోతే ఇవ్వకపోవడం, కీపింగ్ సంథింగ్, కన్సీలింగ్ సంథింగ్, సప్రెస్ చేయడము అవునా కదా, రైట్, రెఫ్యూజ్ చేయడం, ఇవ్వకపోవడాన్ని మనం యాంటోనిమ్లో తీసుకోవచ్చు. నెక్స్ట్ ఫైనల్ వర్డ్ వచ్చేసి లుక్రాటివ్. లుక్రాటివ్ అంటే మీనింగ్ ఏంటి యాక్చువల్గా గుర్తుపెట్టుకోండి. లుక్రాటివ్ అనేది ఒక అడ్జెక్టివ్లో వాడతాం. ఎలా వాడతాం ఒకసారి చూడండి. ద న్యూ బిజినెస్ వెంచర్ టర్న్డ్ అవుట్ టు బి హైలీ లుక్రాటివ్. కొత్త బిజినెస్ ఏదైతే మేము స్టార్ట్ చేసామో చాలా ప్రొడక్టివ్గా ఉంది, చాలా ప్రాఫిట్స్ ఇచ్చింది. మీనింగ్ సంథింగ్ దట్ ప్రొడ్యూసెస్ గ్రేట్ డీల్ ఆఫ్ ప్రాఫిట్. ఏదైతే ఎక్కువ ప్రాఫిట్ని రిజల్ట్ ప్రొడ్యూస్ చేస్తుందో దాన్ని అంటారు లుక్రాటివ్, లాభదాయకమైన అనే మీనింగ్ అనమాట. ప్రాఫిటబుల్ థింగ్స్, గెయిన్ఫుల్ థింగ్స్, రివార్డింగ్ థింగ్స్, బెనిఫిషియల్ థింగ్స్, ప్రొడక్టివ్ థింగ్స్, థ్రైవింగ్ అనే వర్డ్స్ కాంపిటేటివ్ ఎక్కువ వచ్చింది. అండ్ సక్సెస్ఫుల్ థింగ్స్ అండ్ ఫ్లరిషింగ్ అనే వర్డ్ కూడా చాలాసార్లు ఎగ్జామ్ వచ్చింది. వీటన్నిటిని ఫోకస్ చేయండి. ఒకవేళ క్లియర్గా లేకపోతే పీడిఎఫ్ తీసుకొని హ్యాపీగా చదవండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ అన్ప్రాఫిటబుల్ థింగ్స్ ఆపోజిట్లో యాంటోనిమ్ కింద తీసుకుంటే అన్ప్రాఫిటబుల్, లేకపోతే లాస్ మేకింగ్ థింగ్స్ అనొచ్చు, అన్రివార్డింగ్ థింగ్స్ అంటాం, వర్త్లెస్, వాల్యూలెస్ థింగ్స్ అంటాం, వర్త్లెస్ అని చెప్పేసి, ఇన్ఎఫెక్టివ్ థింగ్స్ అంటాం, ఫ్రూట్లెస్ థింగ్స్ అంటాం అవునా, అన్ప్రొడక్టివ్ అండ్ డెఫిషియంట్, ఇవేవి కూడా లాభం కానివి అని చెప్పేసి. ఓకేనా, లాస్ మేకింగ్ థింగ్స్ అనమాట. ఓకే, ఇవి యాంటోనిమ్స్ అవుతాయి. ఇలా మీరు బ్యూటిఫుల్ వేలో ఒక ఆర్టికల్ చదివి దాని లోపల వొకాబులరీ కూడా చదువుకొని ఇంగ్లీష్ని హ్యాపీగా డెవలప్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఈ వీడియోస్ నచ్చితే కనుక ఒకసారి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. మీకు ఇది ఇంట్రెస్టింగ్ అనిపించిందా అండ్ మీకు ఎఫెక్టివ్గా అనిపించిందా? ఇలా చదివితే కనుక నేను చెప్తూ ఉంటే కనుక మీకు ఇంగ్లీష్ ఇంకా ఈజీ వస్తుందని మీకు అనిపిస్తుందా? మీకు కనుక హెల్ప్ఫుల్ అయితే కామెంట్ సెక్షన్ తప్పకుండా మెన్షన్ చేయండి. అది నాకు చాలా ఎనర్జీని అండ్ మోరల్ బూస్ట్ని ఇస్తుంది. ఇంకా ఎక్కువ మీకు వీడియోస్ని, మంచి క్వాలిటీ వీడియోస్ని ప్రొవైడ్ చేయడానికి. ఓకేనా, వొకాబులరీ పీడిఎఫ్ కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. టెలిగ్రామ్ లింక్లో జాయిన్ అవ్వండి. అండ్ ఎవరైతే స్టూడెంట్స్ కంప్లీట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోర్స్ నా దగ్గర నుంచి నేర్చుకోవాలనుకుంటున్నారో, రైట్, మీకోసం కంప్లీట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోర్సెస్ మన యాప్లో ఆల్రెడీ అవైలబుల్ ఉన్నాయి. సో ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ అందరూ కూడా ఇమీడియట్గా మన యాప్ డౌన్లోడ్ చేసుకొని, దాంట్లో మన ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోర్సెస్లో మీరు జాయిన్ అయిపోవచ్చు. ఓకేనా, సో గవర్నమెంట్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ చేసే స్టూడెంట్స్, స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ చేసేవాళ్ళున్నా, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ చేసేవాళ్ళున్నా, స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్కి సపరేట్ కోర్సెస్, సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్కి సపరేట్ కోర్సెస్ మన యాప్లో ఉన్నాయి. మీరు చేయాల్సిందల్లా మన యాప్ని డౌన్లోడ్ చేయడం. డౌన్లోడ్ లెర్న్ ఇంగ్లీష్ విత్ అమీర్ యాప్ రైట్ నౌ. కింద కామెంట్ సెక్షన్లో లింక్ నేను పెట్టేస్తాను. అది యూస్ చేసుకొని యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్ చేసే వాళ్ళైనా, సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ చేసే వాళ్ళైనా ఇంగ్లీష్ లాంగ్వేజ్ కంప్లీట్ కోర్సెస్, హై క్వాలిటీ కోర్సెస్ పొందొచ్చు. తెలుగు మీడియం స్టూడెంట్స్ కూడా అర్థమయ్యే విధంగా, హై లెవెల్ కాన్సెప్ట్స్ కూడా డిస్కస్ చేసే విధంగా కోర్సెస్ ఉంటాయి. రైట్, సో ఏ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ చేసే వాళ్ళు చేయొచ్చు, ప్రతి ఒక్క ఎగ్జామినేషన్ కూడా. లైక్ ఎస్ఎస్సి జీడీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, లైక్ 26 జీడీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రిపరేషన్ చేసుకోవచ్చు. కంప్లీట్ లాంగ్వేజ్ కోర్స్ ఉన్నాయి. అండ్ ఎస్ఎస్సికి సంబంధించిన ఎస్ఎస్సి సీజీఎల్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఎస్ఎస్సి సీజీఎల్ ఆస్పిరెంట్స్ ఉన్న, ఎస్ఎస్సి ఎంటీఎస్ ఆస్పిరెంట్స్, చాలా ముఖ్యంగా వినండి. ఎస్ఎస్సి సీజీఎల్ ఎంటీఎస్ మీకు ఎక్కువ టైం లేదు అవునా కదా, రైట్, కొద్ది నెలల్లోనే మీకు నోటిఫికేషన్ రాబోతుంది. సో సీజీఎల్ ఎంటీఎస్కి మన దగ్గర కంప్లీట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోర్సెస్ ఉన్నాయి. 499కి కంప్లీట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోర్స్ మీరు యాక్సెస్ చేయొచ్చు. ఓకేనా, రైట్. బ్యాంక్ పీఓ అండ్ క్లర్క్ స్టూడెంట్స్ కూడా మన కోర్సెస్లో ఎన్రోల్ అవ్వచ్చు. మీకు 499 రూపీస్కి బ్యాంక్ ఎస్ఎస్సి కోర్స్ వస్తుంది, 3 months వ్యాలిడిటీ. జాయిన్ అవ్వండి, యాప్ డౌన్లోడ్ చేయండి, డెమోస్ చూడండి అండ్ ప్రిపరేషన్ని బూస్ట్ చేసుకోండి. ఓకే, రైట్. కంప్లీట్ గ్రామర్, వొకాబులరీ, కంప్లీట్ కాంప్రిహెన్షన్ పార్ట్, డిస్క్రిప్టివ్, అవసరమైన ప్రతి ఒక్క ఏరియా కవర్ అయ్యే కోర్సెస్ అనమాట. రైట్, తప్పకుండా యాప్ డౌన్లోడ్ చేసి చెక్ చేసుకోండి. రైట్, అండ్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు కూడా మీ ప్రిపరేషన్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఎస్ఐ కానిస్టేబుల్ ఆస్పిరెంట్స్కి 3 months కోర్స్ షార్ట్ టర్మ్లో అండ్ 6 months కోర్స్లో మీరు ఎన్రోల్ అయ్యి లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ కూడా చేసుకోవచ్చు. ఎక్కువ టైం మీ దగ్గర కూడా లేదు, అప్రాక్సిమేట్గా 6 months టైం మీ దగ్గర ఉంది ప్రిపరేషన్కి, ఎగ్జామ్కి చూసుకుంటే. సో ఏప్రిల్లో రాబోతున్న నోటిఫికేషన్ ప్రిపరేషన్ చాలా మంచిగా చేయాల్సిన అవసరం ఉంది. సో అందుకే మీరు మిషన్ ఇంగ్లీష్ అనే కోర్సులో ఎన్రోల్ అయ్యి 3 months అండ్ 6 months కోర్సులో కంప్లీట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ దాని నుంచి మీరు నేర్చుకోవచ్చు. సో ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ ఇమీడియట్గా యాప్ డౌన్లోడ్ చేసి డెమో వీడియోస్ చూసి ఇమీడియట్గా జాయిన్ అవ్వండి. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఈ నెంబర్కి మీరు తప్పకుండా కాల్ చేయండి, మేము హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాం. 7780623633. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఒకవేళ నచ్చితే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి అయితే షేర్ చేయండి. ఎవరికైతే లాంగ్వేజ్ ఇబ్బంది ఉంటుందో అండ్ ఎవరైతే స్టూడెంట్స్ చాలా ఇంట్రెస్టెడ్ ఉన్నారు ఇంగ్లీష్ నేర్చుకోవడంలో, వాళ్ళందరికీ వీడియో మీరు షేర్ చేస్తారని బిలీవ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లైక్ దిస్ వీడియో, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రైట్ నౌ అండ్ షేర్ దిస్ వీడియో with maximum students and in all WhatsApp groups. Thank you. I'll meet you in the next video. See you guys. Take care.